హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ ఎలక్కాయలు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని పచ్చడికి, తినడానికి అన్నిటికి కూడా ఉపయోగిస్తారు. ఈ పండగల టైం ఇది ఒక వినాయక చవితి పండగకి వస్తాయి అన్నమాట. ఒక నెల అలా దొరుకుతాయి అన్నమాట. మా ఏరియాలో చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇదివరకు మేము చిన్నప్పుడు బాగా దొరికాయి, ఇప్పుడు దొరకట్లేదు అంతగా. చాలా రోజులకి మార్కెట్కి వచ్చినమాట. రేపు పండగ కదా అని తీసుకున్నాము. ఇవి ఎప్పుడైనా చేయని పచ్చడికి ఉపయోగిస్తామన్నమాట కాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఎలక్కాయ పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది. వినాయక చవితి పండగ కాడి నుంచి ఒక 2 నెలల్లో దొరుకుతుంది అనమాట మనకి. దీన్ని పచ్చడి కూడా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఈ కాయని దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. మా ఇంట్లో మేము ఈరోజు చేసుకున్నామని చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఎలక్కాయ అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిరకాయలు, పెరుగు, కొంచెం పెరుగు, సాల్ట్, పసుపు అనమాట ఫ్రెండ్స్. తాలింపు దినుసులు, ఆయిల్ కావాలన్నమాట దీనికి మెయిన్ ఫ్రెండ్స్. ఇది ఎలక్కాయ పగలగొట్టి అనమాట పచ్చడికి. చూడండి, ఈ ముక్కలు ఎలా ఉంటాయి అన్నమాట. బాగా పండిపోతే షుగర్ అది వేసి తినచ్చు, బెల్లం అది. లేదు అనుకుంటే ఇలా పచ్చిది అయితే వగరగా ఉంటుంది. ఇది చట్నీ చేసుకోవటానికి అంటే రైస్లోకి బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ ఎలక్కాయ ముక్కలు అనమాట. ఇవి ఎలగపండు లోపల ఉన్న ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది గుజ్జు, దాన్ని గుజ్జు అంటారు కదా దాన్ని. ఫ్రెండ్స్ ముందుగా పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను అన్నమాట ఫ్రైకి. ఏమో కట్ చేసిన ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఎలక్కాయ ముక్కలు అనమాట. మేము ఏంటంటే పెరుగుతో చేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కచ్చాగా బాగా కూడా వేయకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇవి కూడా ఈ ముక్కలు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. వేసి కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఏ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా వేపేస్తాం అనమాట. పచ్చిమిరకాయలు, ఎలక్కాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇది అంటే బాగా కాదు, కొంచెం పచ్చాగా ఫ్రై చేసి దీన్ని ఆరబెట్టాలన్నమాట. సాయంత్రం ఆరబెట్టిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసి పెట్టాలన్నమాట. కొంతమంది అసలు ఎక్కువ ఏంటంటే రోట్లో చేస్తారు. ఇది రోడ్లు లేని వాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, తాలింపు వేయడానికి మిరపకాయ పచ్చడికి చూడండి, ఎల్లుల్లిపాయలు ఇలా చెత్త కొట్టేసి ఇందులో ఏంటంటే సాయపప్పు, మినపప్పు, జీలకర్రను, ఆవాలు, ఎండుమిరకాయలు, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసి సరిపడా ఆయిల్ పోస్తాం అనమాట. అందులో తాలింపు వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసాం కదా, అది కూడా వేసుకుని ఇంకా పెరుగు కూడా చాలకపోతే ఇంకా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు రెడీ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి అక్కడ ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా ఐటమ్స్ అన్ని తాలింపు కావాల్సిన అన్ని జీలకర్రను, ఎండుమిరకాయలు, పచ్చనగ బద్దలును, జీలకర్రను, వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేసి ఇందులో కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ పచ్చడిలో, ఎలక్కాయ పచ్చడిలో మిక్సీ పడతాకి వేపిన ముక్కలు ఉన్నాయి కదా,
ఇదిగో వేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో వేస్తాను అనమాట. ఇది మిక్సీ పట్టాక అనమాట. ఏంటంటే పచ్చిమిరకాయలను ఎలక్కాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి అంటే లైట్ కచ్చాపచ్చాగా ఫ్రై చేస్తున్నాయి అనమాట ఆయిల్లో ఫ్రెండ్స్. దీంట్లో ఇది పట్టేస్తాను, కానీ ఏంటంటే ఇందులో పెరుగేసి కూడా మళ్ళీ పట్టాలన్నమాట. ఒక రౌండ్ పెరుగేసా చూడండి ఫ్రెండ్. మిగిలిన మిక్సీ పట్టేసా కదా ఫ్రెండ్స్, ఇది పెరుగులో వేస్తాను అనమాట. ఇదంతా కూడా వేసేసి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చూసి ఫ్రెండ్స్ చాలా పోతే కొంచెం సాల్ట్ కలుపుకోవాలన్నమాట చూడండి. అలాగే అమ్మ కలిపారన్నమాట చూడండి. ఎలక్కాయ పచ్చడి ఫ్రెండ్స్. ఈ తాలింపు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట, వేసేసుకోవాలన్నమాట ఈ పచ్చడిలో. ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే పసుపు కూడా కలపాలి, అది విడిగా కలుపుతున్నాను అన్నమాట చూడండి. పసుపులో ఇలా ముందుగా రెడీ ఉంచుకున్న తాలింపులో అది కూడా ఉంచుకున్న పచ్చడి ఈ విధంగా వేసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి. టేస్ట్ చూసి ఫ్రెండ్స్ చాలా పోతే కొంచెం సాల్ట్ కలుపుకోవాలన్నమాట చూడండి. అలాగే అమ్మ కలిపారన్నమాట చూడండి. ఎలక్కాయ పచ్చడి ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది అనమాట ఎలక్కాయ పచ్చడి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎలక్కాయ పగలగొట్టేసి దాని ముక్కల్ని పచ్చిమిరకాయలు రెండు ఆయిల్లో వేపేసి కచ్చాపిచ్చాక దాంట్లో తాలింపు దినుసులు వేసి మొత్తం అంతా కూడా పసుపు సాల్ట్ సరిపడా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే జీలకర్రను ఎల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టేసి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఈ విధంగా దీంట్లో తాలింపు దినుసులు వేసుకుని లాస్ట్లో దించుకోవాలన్నమాట. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలక్కాయ పచ్చడి అనమాట. సీజనల్ ఇది పచ్చడి పికిల్ అంటారన్నమాట దీన్ని.